రాశి వార ఫలితాలు. మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం పట్టింది బంగారంగా ఉంటుంది. కార్యశూరులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దొలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. అత్యంత ముఖ్య ఆహ్వానం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యము మరియు ధనవ్యయము ఉంటాయి. ఈ రాశివారు ఎరుపు, లేత గులాబీ రంగులు ధరించడం మంచిది. అలాగే శివాష్టకం పఠించడం మంచిది. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం పనులు విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్ళు, వాహనాలు కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు మంచిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. కళాకారులకు ఉత్సాహం ఉరకలేస్తుంది. వారం చివరిలో వృధా ఖర్చులు మరియు కుటుంబంలో ఒత్తిడులు ఉంటాయి. ఈ రాశివారికి లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు కలిసి వస్తాయి. ఈ రాశివారు గణేష అష్టకం పఠించడం మంచిది. మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా ఉంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అలాగే వాహన యోగము ఉంటుంది. చర్చలు సఫలం అవుతాయి. అట్లాగే ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికము. అలాగే కుటుంబ సమస్యలు. ఈ రాశివారికి లేత పసుపు, తెలుపు రంగులు కలిసి వస్తాయి. ఈ రాశివారు అన్నపూర్ణాష్టకం పఠించడం మంచిది. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశివారు ఈ వారం ఎటువంటి సమస్యనైనా అవలీలుగా పరిష్కరించుకుంటారు. ఆత్మస్థౌర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ రాశివారికి నేరేడు, నీలం రంగులు కలిసి వస్తాయి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం పఠించడం అనేది మంచిదని చెప్పవచ్చు. సింహరాశి ఫలితాలు. ఈ రాశివారికి ఈ వారం కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభను చాటుకుంటారు. మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతమైన పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు ఈ వారం సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో ఖర్చులు, స్వల్ప అనారోగ్యం కలుగుతాయి. ఈ రాశివారికి గులాబీ, నేరేడు రంగులు కలిసి వస్తాయి. ఈ రాశివారు ఆవు పాల పొంగలి ఇష్టదైవానికి సమర్పించడం వల్ల పనులు జరుగుతాయని చెప్పవచ్చు. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశివారికి ఈ వారం చకచక పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు ఉంటాయి. వారం ప్రారంభంలో లేనిపోని సమస్యలు, కుటుంబ చీకాకులు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం గులాబీ, తెలుపు రంగులు కలిసి వస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇక పూజించవలసిన దైవము నరసింహస్వామి జపం చేయడం మంచిది. తులారాశి ఫలితాలు. ఈ రాశివారు ఈ వారం శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైన పట్టుదలతో పూర్తి చేస్తారు. ఓర్పుతో, నేర్పుగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఈ వారం విద్యార్థులకు ఊహించని అవకాశాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో భూ వివాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గులాబీ, లేత నీలం రంగులు కలిసి వస్తాయి. అలాగే తూర్పు దిశ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈ వారం విష్ణు సహస్రనామం పఠించడం మంచిదని చెప్పవచ్చు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఈ వారం ఆకుపచ్చ, నేరేడు రంగులు కలిసి వస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణం శ్రేష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక పూజించవలసిన దైవము కనకదుర్గదేవిని పూజించుట మంచిది. ధనుసు రాశి ఫలితాలు.
ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహన యోగం, వ్యాపారంలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో ధన వ్యయము, అనారోగ్యం ఉండును. ఈ రాశివారికి లేత నీలం, పసుపు రంగులు కలిసి వస్తాయి. ఈ రాశివారు ఆవు నేతితో గణేశుని వద్ద దీపం వెలిగించండి. మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారు ఈ వారం ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చించుకుంటారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ధనలబ్ధి, వాహన యోగం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు ఉండును. ఈ రాశి వారు ధరించవలసిన రంగులు ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇక పూజించవలసిన దైవం శ్రీరామచంద్రుని పూజించుట మంచిది. కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురైన పట్టుదల, నేర్పుతో పరిష్కరించుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరే అవసరాలు తీరుతాయి. పనులు చకచక పూర్తి కాగలవు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఒడిదొడుకులు తొలుగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కలిసి వచ్చే సమయం. వారం చివరిలో వృధా ఖర్చులు. ఈ రాశి వారికి ఈ వారం గులాబీ, లేత ఎరుపు రంగులు కలిసి వస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణం శ్రేష్టంగా చెప్పవచ్చు. ఇక పూజించవలసిన దైవము గణేశ అష్టకం పఠించడం మంచిది. మీనరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం పనులు కొంత నెమ్మదించిన పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలం అవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు ఉంటాయి. ఈ రాశి వారికి ఆకుపచ్చ, పసుపు రంగులు కలిసి వస్తాయి. ఈ రాశివారు శివ పంక్షాక్షరి పఠించడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, సబ్స్క్రైబ్లే మా పర్యట ఆక్సిజన్స్ అని గ్రహించండి. థ్యాంక్ యూ.